మేడ్ ఆఫ్ మిస్ట్ కి ఎంట్రన్స్ అన్నమాట. ఇది దీనికి టికెట్ తీసుకోవాలన్నమాట. టికెట్ ప్రైస్ ఏమో ఒకళ్ళకి $30. ఈ మేడ్ ఆఫ్ మిస్ట్ కి అంత ఎక్కువ తడవరంట. చూద్దాము. అదిగోండి ఫాల్స్, అక్కడికే మనం వెళ్తాం ఇప్పుడు. ఫాల్స్ అసలు ఎలా ఉన్నాయంటే హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమా హ్యాపీ వైబ్స్. సమ్మర్ వెకేషన్స్ లో నయాగరా ఫాల్స్ కి వెళ్ళడం ఎవరికంటే ఇష్టం ఉండదు. ఆపర్చునిటీ వచ్చిందంటే మాత్రం గ్రాబ్ చేసేసుకోవటమే. అయితే ఈసారి నయాగరాకి మా అత్తయ్య గారు వాళ్ళతో మేమైతే వెళ్ళిపోయాం. ఇప్పటికీ కనీసం ఒక 3-4 టైమ్స్ అయితే వెళ్ళుంటాము. కానీ ఆ ఫస్ట్ టైం లో ఉండే థ్రిల్ అయితే మాత్రం చాలా వేరండి. మీరు గానీ నయాగరా ఫాల్స్ కి వెళ్ళకపోయినా, ఒకవేళ గానీ ఫస్ట్ టైం గానీ వెళ్ళుంటే మీ అనుభూతిని నాకు కమెంట్ సెక్షన్ లో తెలియపరచండి. మేడ్ ఆఫ్ మిస్ట్ కి ఎంట్రన్స్ అన్నమాట. ఇది మేడ్ ఆఫ్ ద మిస్ట్. ఈవినింగ్ 6 PM. సో వీ కెన్ వ్యూ ద సన్సెట్ అన్నట్టు. లెట్స్ సీ హౌ ద మేడ్ ఆఫ్ మిస్ట్ ఇస్ గోనా బి. ది ఎంట్రన్స్, దీనికి టికెట్ తీసుకోవాలన్నమాట. టికెట్ ప్రైస్ ఏమో ఒకళ్ళకి $30, అరౌండ్ 3000 రూపీస్ లాగా. సో కిడ్స్కి అయితే $20 ఉంటుంది. మొత్తం అబ్జర్వేషన్ డెక్ అండ్ ఎలివేటర్ అంతా చూడొచ్చు. సో కిడ్స్కి $20, 2000, అండ్ అడల్ట్స్కి $30, 3000 లాగా. మేడ్ ఆఫ్ మిస్ట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1846. సో లెట్స్ సీ హౌ ద వ్యూ ఆఫ్ మేడ్ ఆఫ్ మిస్ట్. అయితే ఎక్కువగా ఈ మేడ్ ఆఫ్ మిస్ట్కి అంత ఎక్కువ తడవరంట. చూద్దాము. అమెరికన్ ఫాల్స్కి అయితే మాత్రం బాగా తడుస్తారు. మేమైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. వచ్చేసేయండి నాతోటి మేడ్ ఆఫ్ మిస్ట్ చూడడానికి. అయితే ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది. ఒకసారి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ వెళ్తున్నారు అనుకోండి, రూల్స్ అయితే మాత్రం మారిపోతూ ఉంటాయి. సో చాలా మంది నాకు డౌట్స్ కాల్స్ లోను మెసేజెస్ లోను అడుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కోసం ఆ క్వశ్చన్స్ అని నేను ఈ వీడియోలో అయితే కవర్ చేశాను. సో ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఫుట్వేర్ ఎలా ప్లాన్ చేయాలి, ఎన్ని డేస్ ఉంటే బాగుంటుంది, ఏమేమి కవర్ చేయొచ్చు, ఫుడ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు, ఇలా ప్లాన్ చేసుకుంటే ఉండేదే అయ్యో అని అనుకుంటున్నారా? ఇలాంటివన్నీ కూడా మీరు ఒకవేళ ప్లాన్ చేసుకోవాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా ఈ వీడియో చూడండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అలా మేము మార్నింగ్ 6 o'clock కి నాష్విల్ లో ఫ్లైట్ తీసుకుంటే అరౌండ్ 8-8:30కి న్యూయార్క్ లో దిగి నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో 9-9:30కి న్యూయార్క్ నుంచి బఫలో అంటే నయాగరా ఎయిర్పోర్ట్. ఇంకొక 1.5-2 hours. సో అరౌండ్ 11:30-12:30 ఈస్టర్న్ కల్లా మేము రీచ్ అయిపోయాం. అయిపోయిన వెంటనే ఏం చేసాం తెలుసా, ఒక రెంటల్ కార్ అయితే హైర్ చేసేసుకున్నాం. రెంటల్ కార్ హైర్ చేసేసుకుని అక్కడి నుంచి మంచిగా మరి చాకలేస్తుంది కదా, మార్నింగ్ 6కి బయలుదేరి ఆఫ్టర్నూన్ 1 o'clock 2 o'clock అయింది. మంచిగా ఒక ఇండియన్ రెస్టారెంట్ లో అయితే భోన్ చేసేసి అలా క్యాబ్ తీసేసుకుని, క్యాబ్ అంటే రెంటల్ కార్ తీసేసుకుని, Airbnb హౌస్ అని చెక్ ఇన్ 3 o'clock ఉంటది కాబట్టి అప్పటిదాకా మేము మంచిగా తినేసేసి బయట చెక్ ఇన్ చేసేసి రిలాక్స్ అయ్యి రిఫ్రెష్ అయ్యి అంత క్లోతింగ్ ఫుట్వేర్ అంతా చేంజ్ చేసేసుకుని మేము అరౌండ్ 5 o'clock 6 o'clock అలా రూమ్ నుంచి అయితే బయలుదేరిపోయాం. అయితే ఫస్ట్ డే మేడ్ ఆఫ్ మిస్ట్ కి అయితే మేము ప్లాన్ చేసాము. మేడ్ ఆఫ్ మిస్ట్ ఎక్కువగా తడవరు మేడ్ ఆఫ్ మిస్ట్ లో, కానీ తడుస్తారు. మేడ్ ఆఫ్ మిస్ట్ లో ఏంటంటే మనకి ఫుల్ గా తడిచినా కూడా ఆ స్పార్కిల్స్ వల్ల మనకి అండ్ వాళ్ళు ఇచ్చే పాంచోస్ కూడా చాలా థిక్ గా ఉంటాయి అన్నమాట. బట్ స్టిల్ యూ విల్ గెట్ కంప్లీట్లీ వెట్. అయితే యూజువల్ గా ఫ్రాక్ సిస్టమ్ ఉన్న వాళ్ళు మంచిగా సమ్మర్ కాబట్టి జార్జెట్ ఫ్రాక్స్ అలా వేసుకున్నారు అనుకోండి, మీకు ఈజీగా డ్రై అయితే అయిపోతుంది. బోట్ అనేది ఒక 20 minutes, బట్ స్టిల్ యూఆర్ గోనా గెట్ కంప్లీట్లీ వెట్. పాంచోస్ ఉన్నా కూడా వెట్ అయితే అవుతాము. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ షూస్ అలాంటివి ఏమన్నా మీరు ఎక్స్ట్రా ప్లాన్ చేసుకుంటే బెటర్. లేదా శాండల్స్ మనకి మామూలుగా దొరుకుతాయి కదా, ఈజీగా డ్రై అయిపోయేవి, క్రాక్స్ అట్లాంటివి ఏమన్నా. సెకండ్ సెట్ అయితే మస్ట్ అని చెప్తాను. లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు మాత్రం నేను చాలా రిగ్రెట్ అయ్యాను. 1 set తీసుకెళ్ళి, కానీ 2 sets తీసుకెళ్తే మాత్రం చాలా చాలా యూస్ఫుల్. సో 2 sets ఆఫ్ ఫుట్వేర్ అండ్ జార్జెట్ ఈజీగా డ్రైయబుల్ అయిపోయి తేలిగ్గా ఉండే బట్టలు అయితే ప్లాన్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది మనకి. ఇంకో విషయం ఏంటంటే టెన్నెసీ నుంచి అయినా, అట్లాంటా నుంచి అయినా, న్యూయార్క్ నుంచి అయినా, టెక్సస్ అయినా, డాలస్ అయినా ఎక్కడి నుంచి మీరు ప్లాన్ చేసినా కూడా Airbnb హోమ్స్ అయితే 3 o'clock చెక్ ఇన్ ఉంటాయి కాబట్టి మార్నింగ్ అంతా మీరు అలా డ్రైవ్ లో స్పెండ్ చేసి వచ్చినా కూడా మీరు టైర్డ్ అయిపోయి ఉంటారు. సో యూజువల్లీ ఫస్ట్ డే ఆల్మోస్ట్ అయిపోతుంది. బట్ స్టిల్ ఆ డేని వేస్ట్ చేయకోకుండా ఈవినింగ్ పూట మేడ్ ఆఫ్ మిస్ట్ అయినా, కేవ్ ఆఫ్ విండ్స్ అయినా చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ 2 మస్ట్ చూడాల్సిన ప్లేసెస్ నయాగరాలో. సో అండ్ సమ్మర్ అవటం
ఉండడం వల్ల యాడెడ్ అడ్వాంటేజ్ మనకి 8:39 వరకు కూడా ఓపెన్ లో ఉంటాయి. అండ్ ఆల్ దీస్ ఆర్ అరౌండ్ మేడ్ ఆఫ్ మిస్ట్ అయితే 20 minutes అనమాట బోట్ రైడ్. బట్ అక్కడ చూడవలసిన పార్క్స్ కానీ ఫైర్ వర్క్స్ కానీ ఆ ప్లేస్ అదంతా చాలా కలర్ఫుల్ గా బాగుంటుంది. సో ఈవినింగ్ 6 to 10 అక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. మీరు 10 కి ఫైర్ వర్క్స్ ఎండ్ చేస్తారు. సో 6 నుంచి చాలా చాలా బాగుంటుంది. మార్నింగ్ అంతా టైర్డ్ అయి ఉన్నాము అట్లా అనుకోకుండా, డే వేస్ట్ కాకోకుండా 6 కల్లా మనం అయితే రూమ్ లో నుంచి చెక్అవుట్ చేసేసి మనం ప్లాన్ చేసేసుకోవాలన్నమాట ఆ డేని. ఇంకా అయితే డెఫినెట్గా మనకి ఆకలిస్తూ ఉంటుంది కాబట్టి ఆ పార్క్లో ఏంటంటే చక్కగా కూర్చొని మనం ఏదైనా స్నాక్స్ మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న ఆ స్నాక్స్ ఒక బ్యాక్ ప్యాక్లో అయితే ప్లాన్ చేసేసుకోండి కిడ్స్ ఉన్న వాళ్ళు. అండ్ మనకు కూడా ఆకలిస్తూ ఉంటుంది కాబట్టి నేను స్నాక్స్ ప్లాన్ చేసుకుంటే అక్కడ బ్యాగ్ చెక్కింగ్ అట్లా ఏమి ఉండదు. సో యూ కెన్ ఈజీలీ హ్యావ్ ఇట్ ఇన్ ది ఓపెన్ ప్లేస్ పార్క్ అనమాట ఆఫ్టర్ ద మేడ్ ఆఫ్ మిస్ట్ బోట్ రైడ్. సో ఈ స్నాక్స్ అనేది చాలా హెల్ప్ఫుల్. అయితే పిల్లలకి ఏంటంటే కొంచెం బోర్ కొడతా ఉంటుంది సీనిక్ ప్లేస్ కాబట్టి. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అక్కడ గ్రూప్స్ గా చాలా మంది పిల్లలు ఆల్రెడీ బాల్స్ బ్యాట్స్ అట్లా తెచ్చుకొని ఉంటారు. ఇట్లా మీరు మీ గ్రూప్ లో ఉండి ప్లాన్ చేస్తే ఓకే, లేదంటే వేరే వాళ్ళ గ్రూప్ లో ఉన్నా కూడా కిడ్స్ కెన్ స్పెండ్ ఎ వండర్ఫుల్ ఈవినింగ్ ఓవర్ దేర్. మీరు ఈ ఫుటేజెస్ లో కూడా చూస్తూ ఉంటారు, లాస్ట్ లో ఉన్నాయి కొన్ని కనిపిస్తా ఉంటాయి. అదొక ఇంపార్టెంట్ టిప్ అని అయితే నేను చెప్తాను. అండ్ ఈ కేవ్ ఆఫ్ విండ్స్ లో ఇచ్చే బ్లూ పాంచోస్ మాత్రం మీరు పడేయొద్దు, ఎందుకంటే మీరు నెక్స్ట్ డే ఇంకొక ప్లేస్ కి వెళ్తారు కేవ్ ఆఫ్ విండ్స్. డెఫినెట్ గా నెక్స్ట్ వీడియో అదే ఉంటుంది. సో అది కూడా సిరీస్ లాగా చేస్తాను, డెఫినెట్ గా వాచ్ చేయండి. సో అక్కడ ఇచ్చే పాంచోస్ అక్కడ ఫుల్ గా తడిచిపోతాం. అక్కడ ఇచ్చే పాంచోస్ మాత్రం చాలా పల్చగా ఉంటాయి. సో చాలా మంది తెలిసిన వాళ్ళైతే మాత్రం ఇవే దాచుకుని నెక్స్ట్ డే కూడా ఉంచుకుంటారు. సో ఇవి రీసైకిల్ చేయకోకుండా నెక్స్ట్ డే అయిపోయిన తర్వాత మీరు రీసైకిల్ చేయొచ్చు. ఇది ఒక ఇంపార్టెంట్ టిప్ అనమాట. తెలియని వాళ్ళకి దయచేసి షేర్ చేయండి. మేం తీసుకున్న హోటల్ ఎయిర్బిఎన్బి హోటల్స్, ఎయిర్బిఎన్బి వెకేషన్ హోమ్స్ అంటారు కదా, యూజువల్ గా మేము ఎక్కడ తీసుకుంటామంటే ఈ నయాగరా స్టేట్ పార్క్ అని ఉంటుంది కదా, దీనికి ఒక 5 minutes రైడ్ అంతే. 5 minutes రైడ్ దూరంలోనే మేము తీసుకున్నాం. లాస్ట్ ఇయర్ అయినా ఇప్పుడైనా అంతకు ముందైనా 3-4 times వెళ్ళున్నాం కదా. సో ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్ టు కమ్యూట్ అనమాట. సో రూమ్ లో మనం ఏమి అంత ఎక్కువసేపు ఉన్నాం కాబట్టి సో ఫాస్ట్ గా మనకి దగ్గరలో ఉండేవే మేము చూసుకుంటాము, అన్ని ఎమ్యూనిటీస్ ఉండేటట్టుగానే. మీకు ఎవరికైనా కానీ మేము ఎక్కడున్నామో తెలుసుకోవాలనుకుంటే మాత్రం కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, నేను లింక్ షేర్ చేస్తాను. అయితే ఇది పార్కింగ్ మనం నయాగరా స్టేట్ పార్క్ లో ఒక $10 ఉంటుంది. పార్క్ చేసేసి లోపలికి వచ్చేస్తాం అనమాట. 1 time టికెట్, మీరు ఎన్నిసారైనా బయటకు వెళ్ళి రావచ్చు. కానీ పార్క్ ఇస్ గోనా బి లైక్ కొన్ని వేల కిలోమీటర్లు లోపలే మనకి అన్ని వాష్రూమ్స్ ఉంటాయి. కానీ ఫుడ్ అయితే మాకు ఎక్కువ ఆప్షన్స్ అయితే కనిపించలేదు. బెటర్ క్యారీ యువర్ ఫుడ్ అయితే ఇది ఒక టిప్ అయితే నేను చెప్తాను. స్నాక్స్ అవన్నీ మనమే క్యారీ చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఈవినింగ్ సన్సెట్ టైంలో మీరు బుక్ చేసుకుంటే ఇంకా వ్యూ అయితే చాలా బాగుంటుంది. రెయిన్బో అయితే వస్తుంది, మీరు ఈ వీడియోలో చూస్తారు. రెయిన్బో వల్ల చాలా మంది ఆ క్యూ కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఈవినింగ్ సన్సెట్ కి వెళ్తే మాత్రం మీరు కొంచెం క్యూస్ అయితే కొంచెం పెద్దగానే ఉంటాయి. అండ్ అనదర్ థింగ్ ఈస్ ఈ కేవ్ ఆఫ్ విండ్స్ కాకుండా ఇది మేడ్ ఆఫ్ మిస్ట్ కాబట్టి మేడ్ ఆఫ్ మిస్ట్ చూసిన రోజే అందరూ అబ్జర్వేషన్ డెక్ కూడా చూస్తూ ఉంటారన్నమాట. సో ఈ అబ్జర్వేషన్ డెక్ కి ఏంటంటే $1.50 ఉంటుంది పర్ పర్సన్. సో ఇది కూడా కంపల్సరీగా టికెట్ తీసుకోండి, ఎందుకంటే ఇక్కడ నుంచి వ్యూ అయితే అద్భుతంగా ఉంటుంది. దూరంగా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ఫోటోస్ కానీ వీడియోస్ కానీ మీకు కెనడా బోర్డర్ కానీ అన్ని కూడా బాగా కనిపిస్తాయి. మేడ్ ఆఫ్ మిస్ట్ ఓన్లీ బోట్ రైడే కాకుండా ఈ అబ్జర్వేషన్ డెక్ కూడా, అంటే లిఫ్ట్ లో కొంచెం పైకి వెళ్ళాలి అనమాట. సో అబ్జర్వేషన్ డెక్ అంటే వాళ్ళే చెప్తారు. అబ్జర్వేషన్ డెక్ కూడా కంపల్సరీగా చూడాల్సిన ప్లేస్. యాక్చువల్లీ అసలు ఈ మేడ్ ఆఫ్ మిస్ట్ అంటే ఏంటంటే ఇది జస్ట్ ఒక బోట్ రైడ్ అండి. ఇది ఒక బోటు ప్రయాణం అని చెప్పొచ్చు. అయితే ఇది నయాగరా జలపాతాలకు చాలా దగ్గరగా తీసుకెళ్తుంది. ఒక రకంగా చెప్పాలంటే జలపాతాలలో ముంపులోకి వెళ్తే అద్భుతమైన అనుభూతి మనకి ఎలా కలుగుతుందో అంత చక్కగా మనకు కనపడుతుంది. సో ఇదేంటంటే 1846 లో మొదలైందనమాట. అయితే ఒకప్పుడు ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ లేదు కాబట్టి న్యూయార్క్ అంటే యుఎస్ నుంచి కెనడాకి రవాణా సంస్థలాగా యూజ్ చేసేవాళ్ళు అనమాట. ఒక ఫెర్రీ సర్వీస్ లాగా అనుకోండి. అప్పట్లో మనకి బస్సులు ట్రైన్లు ఏం లేవు కాబట్టి. అయితే తర్వాత ఏమైందంటే టూరిజం బాగా పెరిగింది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కూడా వచ్చిన పర్యాటకుల ఈ బోట్ ఒక ఐకానిక్ ఎక్స్పీరియన్స్ లాగా మారిపోయింది అనమాట. ఇప్పుడు ప్రస్తుతం ఈ బోట్స్ అన్ని కూడా ఎలక్ట్రిక్ బోట్స్, నో పొల్యూషన్, నథింగ్. అయితే ఈ 20 minutes బోట్ రైడ్ లో మనకి ఏమేం కనిపిస్తాయి అంటే అద్భుతమైన 3 వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి. అమెరికన్ ఫాల్స్, బ్రైడల్ వేల్ ఫాల్స్, హార్షూ ఫాల్స్ అనమాట. హార్షూ ఫాల్స్ చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. ఇవన్నీ కూడా మిమ్మల్ని తడిపేస్తూ
ఉత్సాహంతో ఎండిపోయేలా చేసేస్తాయి అనమాట. అసలు 20 minutes మనల్ని మనం మర్చిపోతాం, అలా ఉంటాయి అనమాట ఫాల్స్. మీరు చూస్తున్నారు కదా వీడియోస్ లో. సో పాంచోస్ వేసేసుకుని కింద వ్యూ, అంటే కింద నుంచి వ్యూ కన్నా కూడా పైన వ్యూ చాలా బాగుంటుంది. బోట్ 2 floors లాగా ఉంటుంది. సో కింద నుంచి పైకి వెళ్ళిపోయి కింద కొన్ని స్నాక్స్ లాగా ఉంటాయి, పైన ఇంకా మనం ఎంజాయ్ చేయటమే. సన్సెట్, ఆ రెయిన్బో అవంతా చూస్తున్నారు కదా. అయితే ఈ మేడ్ ఆఫ్ మిస్ట్ యూజువల్లీ ఏంటంటే సమ్మర్ సీజన్లో ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు మాత్రమే ఉంటుందన్నమాట. అయితే ఆఫ్టర్ నవంబర్ మొత్తం మీకు మీరు ఏదైతే ఇదంతా చూస్తుందంటే మంచు గడ్డలతో ఉంటది. సో అసలు అక్కడ ఆపేస్తారు, నవంబర్ నుంచి మార్చ్ వరకు ఆపేస్తారు. సో నయాగరాకి ఎవరైనా వచ్చినా కూడా ఏప్రిల్ నుంచి నవంబర్ వరకే ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. అసలు మిగతా టైంలో అసలు క్లోజ్డ్. సో ఇంకా టూరిజం అంతా ఏప్రిల్ టు నవంబర్ టైంలోనే. అండ్ దటు ఈవినింగ్ 6 PM నుంచి నైట్ 9-10 వరకు కూడా చాలా బాగుంటుంది అనమాట టైమింగ్స్. అండ్ నేనైతే కొంతసేపు చూసి వాటర్ కళ్ళలోకి వెళ్ళిపోతే కొంతమంది కళ్ళు మండుతూ ఉంటాయి కదా, నాది కూడా అదే ఎక్స్పీరియన్స్. అలా అయ్యేసరికి కొంచెం రిలాక్స్ అవుదామని చెప్పి కిందకి వెళ్ళి అక్కడ కొంచెం ఫొటోస్ వీడియోస్ అయితే తీసేసుకున్నాను. అయితే ఇప్పుడు మనం కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే చూద్దాము. ఈ నయాగరా జలపాతాల ద్వారా ప్రతి నిమిషము కనీసం 168,000 cubic meters అంత వాటర్ అయితే ప్రవహిస్తుంది అనమాట. అంటే 6 million gallons 1 minute కి 6 million gallons ఆఫ్ వాటర్ పడుతూ ఉంటుంది. సో మనం రియల్ టైమ్ లో ఇది చూసుకోవాలంటే, దీన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే 1 minute లో ఒక 9 to 10 స్విమ్మింగ్ పూల్స్ ఎంత వాటర్ అయితే ఉంటుందో 9 to 10 స్విమ్మింగ్ పూల్స్ అంత వాటర్ అయితే పడుతుంది అనమాట. సో హార్స్ షూ ఫాల్స్ దగ్గర మిస్ట్ స్ప్రే అనేది ఆ అనుభూతి అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను చెప్పాను కదా మీకు 3 వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి, బ్రైడ్ వెయిల్, అమెరికన్, హార్స్ షూ. సో మీరు ఈ మేడ్ ఆఫ్ మిస్ట్ బోట్ రైడ్ లో 3 కనిపిస్తాయి. అయితే హార్స్ షూ ఫాల్స్ దగ్గర మాత్రం స్ప్రే అనేది చాలా బాగా ఫీల్ అవ్వచ్చు అనమాట హార్స్ షూ ఫాల్స్ దగ్గర. సో అలా 20 minutes మేడ్ ఆఫ్ మిస్ట్ బోట్ రైడ్ అయిపోయిన వెంటనే చాలా మంది నేను ఫస్ట్ లో చెప్పినట్టుగా ఈ కవర్స్ ని రీసైకిల్ చేసేస్తూ ఉంటారు. బట్ మీరు మీతోనే ఉంచుకుని నెక్స్ట్ డే కూడా వాడుకోవచ్చు, ఇవి చాలా థిక్ గా ఉంటాయి కాబట్టి. ఇంకా అలా అయిపోయిన తర్వాత కొంచెం స్నాక్స్ అలా మేము తెచ్చుకునే తింటూ నయాగరా స్టేట్ ఫాల్స్ పార్క్ ఒకటి ఉంటుంది. ఆ పార్క్ ఎంత పెద్దదంటే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలా నడుచుకుంటూ వెళ్తే మనకి ఫైర్ వర్క్స్ ఎక్కడైతే జరుగుతాయో ఆ ఫైర్ వర్క్స్ జరిగే ప్లేస్ దగ్గరకు వెళ్ళి చక్కగా రిలాక్స్ అవ్వచ్చు. సో ఇదైతే మనకి 6-6:30. బట్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు దాట్ ప్లేస్ దెర్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ ప్లేస్, అబ్జర్వేషన్ డెక్. అబ్జర్వేషన్ డెక్ మాత్రం మర్చిపోవద్దు చూడటానికి. అబ్జర్వేషన్ డెక్ లో మనమైతే కనీసం ఒక 2 hours అయినా స్పెండ్ చేయొచ్చు. పైన మంచిగా ఫొటోస్, వీడియోస్, వ్యూ అంతా కూడా పైనుంచి, ఇప్పుడు ఆ వాటర్ పైనుంచి ఎలా అయితే పడిందో బోట్ పైన మీరు వెళ్తుంటే ఆ వాటర్ ఫాల్స్ పక్క నుంచి కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఆ వ్యూ. సో అబ్జర్వేషన్ డెక్ నుంచి అటు సైడ్ కెనడా, ఇటు సైడ్ ఫాల్స్ మొత్తం వ్యూ ఇంకా మొత్తం చాలా బాగా కనిపిస్తూ ఉంటాయి. సో అబ్జర్వేషన్ డెక్ ఇస్ ద బెస్ట్ స్పాట్ ఫర్ టేకింగ్ పిక్చర్స్ అండ్ వీడియోస్. అండ్ ఆ ప్లేస్ అయితే మీరు మిస్ కావద్దు. అక్కడి నుంచి పార్క్ నడుచుకుంటూ ఇంకా మనం ఫైర్ వర్క్స్ ప్లేస్ కి అయితే వెళ్ళిపోవచ్చు. బట్ బిఫోర్ ద ఫైర్ వర్క్స్ అండ్ ఆఫ్టర్ ద అబ్జర్వేషన్ డెక్ ఉండే టైంలో మనం మంచిగా వాటర్ ఫాల్స్ దగ్గరగా కూడా చూడొచ్చు. సో అలా ఫైర్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసేసుకునేసరికి 10:05 అవుతుంది. మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇక్కడ చెప్పిన, ఫైర్ వర్క్స్ ఎగ్జాక్ట్ గా 10 కి స్టార్ట్ చేస్తారు. 10:05 కి అంటే 5 minutes అయినా కూడా అద్రిపోతుంది. ఫస్ట్ టైం అయితే మీరు చూస్తుంటే చాలా థ్రిల్లింగ్ అండ్ ఎగ్జైటింగ్ గా అనిపిస్తుంది. సో 5 minutes అయిపోయిన తర్వాత ఇంకా చాలా పెద్ద పార్క్ కాబట్టి పార్కింగ్ అదంతా చాలా ఇబ్బందిగానే ఉంటుంది. బట్ మేము తీసుకున్న ఎయిర్బిఎన్బి హౌస్ అయితే ఓన్లీ 5 minutes డిస్టెన్స్ కాబట్టి మనం సుమారుగా ఈ పార్కింగ్ ఇవంతా బయటకు వెళ్ళడానికి ఇదంతా ఏంటంటే మనకు ఒక 30 minutes లో అయితే ఇంటికి వెళ్ళిపోతాం అంతే. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ చేయండి. నచ్చిందని అనుకుంటున్నాను వీడియో. బాయ్ ఫర్ నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.